నమస్తే. సంవాదం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చ చేద్దామని ఒక అతిథిని పిలుచుకున్నాం మనం. వారి పేరు రాజారాం. వీరు నెల్లూరు నుంచి వీరు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నవారు. సార్ మీకు సంవాదం స్వాగతం పలుకుతుంది. నమస్తే. నమస్తే సుమన్. సార్ ఇంకొక అంటే చిన్న ప్రశ్నలు మనం ముగించే ముందు కొన్ని చిన్న ప్రశ్నలు మీకు. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది మాట్లాడుతుంటే అక్కడ కొందరితోని మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేసింది, మనం ఇది మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు కానీ చాలా క్లియర్ కట్‌గా చెప్పింది ఏంటంటే, కనీసం కూర్చొని ఒక మంచి బ్రాండ్ పెగ్గేసే అవకాశం కూడా లేదు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతోని. ఇదేమన్నా ఇది ఇష్యూ అవుతుందంటారా? అంటే వాళ్ళు ఇది ఎలా చెప్పారంటే కనీసం ఇది ఇప్పుడు వాస్తవం చూడండి. అండి. ఇది వాస్తవం అండి. హ్మ్. మీరు చూసుకున్నారంటే మన కరోనా టైం నుంచి కూడా నేను విలేజెస్‌లో గాని అక్కడ ఉంటున్నాను. ప్రజలు ఏంటంటే ఒకానొక స్టేజ్‌లో బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి ఎళ్ళేవాళ్ళు కార్‌లలో మంచి బ్రాండెడ్, హై బ్రాండెడ్, మంచి బ్రాండెడ్ బాటిల్స్ తీసుకొని ఎళ్ళేవాళ్ళు. బార్డర్‌లో దాని కోసం స్పెషల్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేసి టెస్టింగ్ జరుగుతూ ఉండేది. ఇది ఎఫెక్ట్ అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ ఆహ్, ఆ సెక్షన్ అనేది దీనికి ఎందుకంటే దే ఆర్ లూజింగ్ దట్ లగ్జరీ. ఓకే. వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్‌ని తీసుకోవడంలో అనేది. బట్ లోయర్ మిడిల్ క్లాస్‌కెళ్ళినప్పటికీ ఆహ్, అది మనం చెప్పలేమండి. ఇంకోటేంటంటే ఇంకోటి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో యాక్చువల్‌గా ఇప్పుడు ఇంతకుముందు ప్రతిసారి మనకి మద్యం దుకాణాలకి మనకు తెలంగాణ మాదిరిగా ఇది ఉండేదండి. ఇప్పుడు ఆంధ్రాలో డిఫరెంట్. మన తమిళనాడు మాదిరిగా టాస్మాక్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా లిక్కర్ ఇవి గవర్నమెంటే కొన్నిటిని ప్రతి ఏరియాలోనూ రన్ చేస్తుంటుందండి. ఓహ్! ఓకే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్‌గా వాటికి సప్లై చేస్తుంది. వాళ్ళు ఈవినింగ్ దే హావ్ టు గివ్ దట్ ఆ లెక్కలు వాళ్ళకిచ్చేస్తారు అంతే. అంటే గవర్నమెంట్ మద్యం షాపుల్లోనే అమ్మిస్తున్నారు ఇది మద్యం ఇప్పుడు. సో, యాహ్! మీరన్నట్టు గవర్నమెంట్‌కి అన్ని ఫ్రీ స్కీమ్‌లొచ్చినప్పుడు అత్యధిక ఆదాయం గూడా వనరులు గూడా కావాలి గాబట్టి వాళ్ళేం హ్మ్. జేస్తున్నారంటే దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఓకే. హైయెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు జీఎస్టీ రిజైమ్ ఒచ్చినాక ఇంతకుముందు గవర్నమెంట్ తెలియకుండా ఏదో ఒక దాని మీద అలా సైలెంట్‌గా యేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిధి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్‌లో చూసుకున్నారంటే పెట్రోలు అండ్ మద్యం అనేది కీలకమైన ఆదాయ వనరులు ప్రతి రాష్ట్రానికి. మీరు అవును. ఆంధ్రాలో చూసుకుంటే చెన్నై నుంచి ఆంధ్రాకి రూ. 10 డిఫరెన్స్ ఉంటుంది పెట్రోల్. కర్ణాటక నుంచి ఆంధ్రాకి రూ. 10 డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ నుంచి ఆంధ్రాకి రూ. 2 డిఫరెన్స్ పెట్రోల్ ఉంటుంది. సో, పెట్రోల్ మీద కూడా మీరు చెప్పాలంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. అదే వీటన్నిటి మీద పన్నులు పెంచి జనాలకు ఇవన్నీ అలవాటు జేసి, ఆ పన్నులను మళ్ళీ ఉచితాలుగా వాళ్ళకే ఇవ్వడం అనేది నిజంగా మారాల్సినటువంటి ఆహ్, సమయం ఇది మ ఇది టు బీ ఫ్రాంక్. ఇది ఖచ్చితంగా మారాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనం ఇంకో రకంగా చూద్దామండి. మన ఇండియాలో చూసుకుంటే గుజరాత్ అండ్ ఆంధ్రాకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకే. సో, గుజరాత్ అనేది మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు దే డోంట్ హావ్ క్యాపిటల్. బట్ ఈరోజు గుజరాత్ అనేది నంబర్ 2, నంబర్ 3 పొజిషన్‌లో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఏమో కానీ. వాళ్ళకి ఆంధ్ర లాగానే హ్యూజ్ కోస్టల్ బెల్ట్ ఉంది. అవును. అండ్ గుడ్ హ్యూమన్ రిసోర్స్. ఆంధ్రాకి చూసుకుంటే మేము ఇప్పుడు కాదు ఎప్పటినుంచో మంచి హ్యూమన్ రిసోర్స్ అనేది మంచిగా చదువుకోవడం అనేది ఇక్కడ ఆంధ్ర పల్లెల్లో ఎప్పటినుంచో ఉందది. ఇన్ని ఉన్నప్పుడు ఫ్రీబీలకి అలవాటు పడడంలో అర్థం లేదు. అవును. ఆంధ్ర హ్మ్. ఆంధ్ర ప ఒక ఎవరి ఈ ఈ దేశంలో ఏదన్నా రాష్ట్రంతో కంపీట్ చేయాలంటే అది గుజరాత్‌తోనే కంపీట్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ ఈక్వల్ కయ్యానికైనా, బియ్యానికైనా సమఉజ్జీలు కావాలనుకుంటాం గదా! మీరు ఏ ఏ ఏ విషయంలో తీసుకున్నా ఒక ఒక రాష్ట్రము విడిపోయినప్పుడు క్యాపిటల్ లేకుండా విడిపోయింది గుజరాత్. అవును. ఆంధ్ర హ్మ్. కూడా సేమ్. ఓహ్! హ్యూజ్ ఓకే. కోస్టల్ బెల్ట్ ఉంది. హ్మ్. మీకు. అండ్ హియర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు మీకు ఆంధ్రాలో. గుజరాత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. బట్ యూ ఆర్ లివింగ్ ఆన్ ఎ ఫ్రీ బేస్ అండ్ దే ఆర్ లివింగ్ ఆన్ ఎ ఇండస్ట్రియల్ బేస్. అవును. ఆ దట్స్ ట్రూ. గ్యాప్‌ని ఎంతవరకు తగ్గించగలుగుతారు? ఈ పాలకులు, ప్రజలు దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎలా దాన్ని అడ్రెస్ చేస్తారనేది అది ప్రజల ఓటు హక్కుతోనే అక్కడ ఉండే నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా
నాయుడు గారు కూడా ఫ్రీ స్కీమ్‌లే అనుకుంటే మరి మనం ఎప్పుడు కంప్లీట్ అవుతామని ప్రజలకు రావాలి కదా! అవును. రావాలి. రావాలి. అయితే వీళ్ళ ఒకటి అండి ఇంకొకటి రాజా గారు ఈ అమౌంట్ ఎట్లా? ఇప్పుడు చాలా అప్పులు జేసి మరీ ఉచితాలు ఇస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు కూడా చాలా లక్షల కోట్ల అప్పులు జేసి ఉచితాలకు ఇస్తున్నారు గదా! అంటే ఏంటి గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి ప్లాన్? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎలా కంటిన్యూ చేద్దామని వాళ్ళ ఆలోచన విధానం ఏంటసలు? ఆహ్, దీనికి ఇంకా కొంచెము ఇది కొంచెం బ్యాకెళ్దామండి. యాక్చువల్‌గా ఇది రాష్ట్రం విడిపోయేటప్పటికి మన అప్పులు 30,000 కోట్లు, 50,000 కోట్లు అనుకోండి. సో, ఈరోజు ఇంచుమించుగా 6,00,000 కోట్లు అవును. దాటేసాయి. హ్మ్. ఏది గవర్నమెంట్ అప్పులు మాత్రమే. ఇంకా కార్పొరేట్‌లకి అప్పులు అవన్నీ కలుపుకుంటే ఇంచుమించుగా 8,00,000 దగ్గర 8,00,000 కోట్ల వరకు అప్పులుండే అవకాశం ఉంది. అనఫిషియల్‌గా చూసుకుంటే. అంటే వీటిని రీపేమెంట్ యాక్చువల్‌గా గవర్నమెంట్స్ లోన్స్ ఎలా తెస్తాయంటే ఒక 4-5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. దెన్ దే విల్ స్టార్ట్ రీపేమెంట్. సో, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 2 ఇయర్స్ బాగానే నడిపారు. తర్వాత నుంచి ఆయన అప్పులు విపరీతంగా తేవడం మొదలెట్టారు. సో, ఇవన్నీ నాకు తెలిసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హి ఈస్ హి నోస్ ద సిట్యుయేషన్ ఆఫ్ దట్ ఎకానమీ. సో, అందుకే ఆయన రూలింగ్‌లో ఉన్నాడు గాబట్టి, ఆయన ఫ్రీ స్కీమ్స్ జోలికెళ్ళకుండా నేను వీటిని ఎఫెక్టివ్‌గా చేస్తాను అనేసి చెప్పుకుంటున్నారు. ఆయనకి క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో వీటిని ఇవ్వడమే గగనం అయిపోతుందని. కొత్త సంగతి దేవుడు ఈ ఈ ఇప్పుడున్న స్కీములనే ఇవ్వలేరు. ఎందుకంటే మీకు కొత్త ఆదాయ వనరులు లేవు. కొత్తగా ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చి ప్రజలు వర్క్ చేస్తూ ఉంటే మీకు సర్క్యులేషన్ అవుతది. మనీ సర్క్యులేషన్ అవుతది. అండ్ దెన్ గవర్నమెంట్ విల్ బెనిఫిట్ అండ్ దెన్ గవర్నమెంట్ కెన్ గివ్ ఫ్రీబీస్. కానీ ఆ కొత్త ఇండస్ట్రియల్ బేస్ ఏదైతే ఉందో అది రావడం కానీ అవి కొంచెము ఎందుకంటే ఆంధ్రాలో మీరు మనం ఇప్పుడు ఇంతకు ముందుగా మాట్లాడుకున్నట్టు లేబర్ షార్టేజ్ అనేది ఎక్కువగా ఉంది. అవును. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనము అందులో మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది 75% మీరు లోకల్‌కే ఇవ్వాలని ఒక జీవో పాస్ చేసుకున్నారు. ఓకే. హ్మ్. లోకల్‌లో ఏమో నీకు 12,000, 10,000 ఇస్తానంటే 10,000కి, 12,000కి పని చేయాలా అన్న క్వెషన్ వస్తుంది. హ్మ్. ఇది నీ ఇంట్లో ఉంటూ ఇంటికి దగ్గరలో నీకేమన్నా ఇండస్ట్రీ పెడితే 10,000, 12,000కి ఏం పని చేస్తాం అన్న ఆలోచన ఉంది ప్రజలు. ఎందుకు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది గదా! అంటే ఇది ఎంత కాలం వస్తుందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అవును. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవన్నీ ఎక్స్‌ప్లాయిట్ చేయలేకపోతున్నారనేది ఇలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయగలగాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్స్‌ప్లాయిట్ చేయట్లేదనే అనుకుంటున్నాను నేను. ఓకే. సార్ మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు టచ్ చేసాం. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీరు అవినీతి అన్నారు. కానీ ఉచితాలు డెలివరీ ఎలా ఉంది? అంటే కింది స్థాయి వరకు ఇస్తున్నారా? కరెక్ట్‌గానే జగన్ అంటే తను ప్రకటించినటువంటి ఉచితాలన్నీ గూడా అందిస్తున్నారా ప్రజలకి? ఎక్కడన్నా ఆహ్, సో, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే అండి, డీబీటీ స్కీమ్స్ నడుస్తున్నాయండి. గత ప్రభుత్వాల్లో ఏమయ్యేదంటే ఆహ్, డైరెక్ట్‌గా క్యాష్ ఇవ్వడము, చెక్కులు ఇవ్వడం నడిచేది. ఓకే. ఇప్పుడేమవుతుందంటే డీబీటీ డైరెక్ట్‌గా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళేం చేశారు ఆధార్ బేస్డ్ లింక్ చేసేసి డైరెక్ట్‌గా డీబీటీస్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు అవినీతి తగ్గుతుంది. కాకుంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఇప్పుడు 60,00,000 మంది వృద్ధులకి పింఛన్ ఇస్తున్నారన్నారు. నిజంగా 60,00,000 మందే ఉన్నారా? ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? ఎంతమందికి తగ్గిస్తున్నారు? ఎవ్రీ ఇయర్ ఏదో ఒక అక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు అత్యధిక కరెంటు విద్యుత్ బిల్లులొస్తున్నాయనో, మీకు కారుందని, బైకుందని ఇవన్నీ చానా వరకు మీకు కట్ చేస్తున్నారు. ఓకే. ఇన్ ఎ వే హ్మ్. ఇట్స్ గుడ్. ఎందుకంటే దెర్ ఒక రూల్స్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళకున్న వాళ్ళకే ఇస్తున్నారనేది. కానీ అలా కోల్పోయిన వాడికి బాధ ఉంటుంది గదా! ఓకే. నేనెప్పుడో సంపాదించేటప్పుడు నేను కొనుక్కున్నాను బైకు. ఇప్పుడు నాకు లేకుంటే ఈ వృద్ధాప్యంలో నేనేమన్నా కొన్నానా అన్న ఫీలింగుంటుంది. ఓకే. ఆహ్, హ్మ్. ఇట్లాంటివి చూసుకున్నాంటే ఇప్పుడు పిల్లలందరూ ఇప్పుడు ఆస్తులు తీసుకున్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీదే ఉంది కాబట్టి నాకు కట్ చేశారు అన్నది ఉంటుంది. సో, ఇవన్నీ ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ ఎలా అవుతుందంటే ఓకే. నేను టీడీపీకి ఫర్‌గా ఉన్నాను కాబట్టి నాకు కట్ చేశారు. ఓకే. హ్మ్. నేను వైసీపీ వాళ్ళకి పాజిటివ్‌గా మాట్లాడలేదు కాబట్టి నాకు కట్ చేశారు అనేది ఒకటుంటుంది. ఎస్పెషల్లీ మనకి చూడాలంటే డీబీటీ స్కీములు కాకుండా ఏదైతే నడుస్తున్నాయో వాటిల్లో డెలివరీ ఎలా ఉందనేది ఒకటి చూడాలండి. ఓకే. హ్మ్.
కాకుంటే జగన్‌కి ప్లస్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వాలంటీర్ సిస్టమ్ వల్ల ఇచ్చే వాళ్ళందరికీను ఫస్ట్ తారీఖెళ్లి ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ ఆపి కూడా వీళ్ళకిస్తున్నారు. ఓహ్! ఓకే. హ్మ్. సో, అక్కడేమవుతుందంటే వృద్ధులైతే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళేమనుకుంటున్నారు, మా కోసం జగన్ ఫస్ట్ డే‌నే ఇస్తున్నాడు అనేది ఎక్కువ ఎళ్ళిపోతుంది. ఓకే. హ్మ్. సో, అందులో వాళ్ళేం చేస్తారు, అక్కడ అవినీతి జరగకుండా ఏముండదు. ఇప్పుడు అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చినా, లేకుంటే పక్కనోడు ఇస్తున్నాడని పీర్ ప్రెషర్ వల్ల ఇచ్చినా, వాలంటీర్స్‌కి 2000, 3000 ఇచ్చినప్పుడు వాడికొక 100 తీసిస్తారు. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు రేపు కట్ చేయనప్పుడు ఏమవుతుందంటే, వాలంటీర్‌కి నేను డబ్బులివ్వలేదు కాబట్టి నాకు కట్ చేశాడని అనుకుంటాడు వాడు. ఓకే. ఆ హ్మ్. పెద్దాయన ఎవరైనా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో, అక్కడ కరప్షన్ అయితే ఉంది. ఏది మన వృద్ధాప్య పింఛన్‌లో. అలాగే డీబీటీ స్కీమ్స్‌లోకొచ్చేటప్పటికి ఎంతమందికిస్తున్నారు? ఆహ్, మిగతా వాళ్ళేంటి ఆశావహ దృక్పథంతో బతుకుతున్నారా? ఓకే. ఊర్లో 100 మందుంటే 100 మందికి ఇవ్వలేరు గదండీ. అవును. ఇవ్వలేరు. హ్మ్. ఒక 5 మందికో, 10 మందికో ఇస్తారు. మిగతా వాళ్ళు నాకొస్తుందన్న ఆశతో బతికేస్తారు. సో, అది కూడా ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఓకే. ఇంతమందికి ఇవ్వట్లేదు, ఇంతమందికిస్తున్నారు. ఆహ్, ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి ఇవ్వడానికి పోవడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసుకోగలగాలి. ఓకే. సో, అంటే ఫ్రీ స్కీమ్‌లే కానీ అంటే దాన్ని ఇప్పుడు ఏమంటామంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నా కూడా ఆ ఫ్రీ స్కీముల్ని ఎంత ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది దాని గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తుంది. ఈ ఫ్రీ వాస్తవం. స్కీముల ప్లేస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మహిళలకి 45 సంవత్సరాలు దాటిన మహిళలకి 15,000 ఉచితంగా ఇస్తున్నారు సంవత్సరానికి. ఓకే. హ్మ్. ఆ 15,000ని అర్థవంతంగా ఓకే. హ్మ్, వాళ్ళకొక ట్రైనింగ్ ఇప్పించండి. మిషన్ కుట్టే ట్రైనింగ్ ఇప్పించండి. ఆ ఏరియాలో రేమాండ్సో ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ వాడి దగ్గర ఫ్రీ ఇచ్చేసి కుట్టు మిషన్ ఫ్రీగా తీసిచ్చేసి వాడికి స్టిచ్చింగ్ చేసి అక్కడిస్తే ఆమె నెలకి 10, 12,000 సంపాదించుకుంటుంది. సో, అలాంటిది ఎస్టాబ్లిష్ చేయకపోగా ఇక్కడేమవుతుందంటే ఫ్యూడల్ మనస్తత్వం అయిపోతుందనమాట. ఆహ్, పెత్తందారితనం చూపిస్తున్నారు గానీ, బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టట్లేదు. ఓకే. పెత్తందారితనం. నా దగ్గర నేను డబ్బులిస్తున్నాను అని చెప్తున్నారు గానీ, బాధ్యతాయుతంగా ఓకే. మనం గవర్నమెంట్‌లో ఉంటున్నాము. ప్రజలకి ఇంకొంచెము నీకు 15,000 ఇస్తే నేను సంవత్సరానికి 15,000 ఇవ్వగలను. అదే నీకు ఈ 15,000తో నేను ఇది నేర్పించడం వల్ల నీకీ ఇది పెట్టుకుంటావు. ఇది పెట్టుకుంటే నీకు నెలకే నీకు 8,000, 10,000 వస్తుందమ్మా అని చెప్పుకోగలగాలి. అది అవును. బాధ్యతాయుతమైన మీకు ముద్రా స్కీమ్స్‌లో లోన్స్ ఇస్తున్నారు. నువ్వు నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యి లోన్ తీసుకొని బిజినెస్ చేసుకొని రీపే చేయడం వల్ల నువ్వు బెనిఫిట్ అవుతావు. అవును. సో, నువ్వు కావాలంటే గవర్నమెంట్ స్కీమ్స్‌ని ఏం చేసుకోవచ్చు, అలాంటి ముద్రా స్కీమ్స్ తీసుకున్న వాళ్ళకి కొంత హెల్ప్ చేస్తామనొచ్చు. ఓకే. ముద్రా స్కీమ్స్ తీసుకొని ఓకే. మేము సక్సెస్‌ఫుల్‌గా రీపేమెంట్ చేస్తున్న వాళ్ళకి మేము ఒక బోనస్‌గా ఒక 5, 10,000 ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా గ్రామ స అట్టడుగు స్థాయి నుంచి ఎదుగుతున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు గూడా దాన్ని కాంపిటీటివ్‌గా తీసుకొని చేసుకోవచ్చు. దాన్ని అలాంటి అర్థవంతమైన విధానంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇలాంటి ఫ్రీ స్కీమ్‌లు ఇవ్వడం కన్నా కూడా. అవును. కానీ ఉచితాల కంటే స్వయం సమృద్ధి చేయడం, వాళ్ళకి వాళ్ళు వృద్ధి పొందేట్టుగా చేయడం ముఖ్యం అది అంటారు. వాళ్ళకి ఆ థాట్ వెరీ ప్రాసెస్ ఓకే. వాలిడ్ మనం పాయింట్. ఇది చేసుకోవడం వల్ల ఇదొక్కటే కాదు మనకింకా బెనిఫిట్. మనల్ని ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఆదుకుంటారు అనేది చేయాలి. ఇందులో బాధాకరమైన విషయం ఏందంటే, ఏ మీడియాలో కూడా దీన్ని ఎలా ఆల్టర్‌నేటివ్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయరండి. అవును. ఓకే. దీనివల్ల అసలు గొప్ప జరిగిపోయిందని ఒకరంటారు. ఇంకోరంటారు దీనివల్ల అన్యాయం జరిగిపోయిందంటారు. ఓకే. అన్యాయం జరిగింది, గొప్ప అనేది పక్కన పెట్టి, దీన్ని ఈ విధంగా చేస్తే ఇంకొంచెం బెనిఫిట్ అవుద్ది. అర్థవంతమైన విమర్శలు ఉంటే గవర్నమెంట్‌కి కూడా ఇప్పుడు అపోజిషన్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రాపర్‌గా. వాస్తవం. హ్మ్. నా పాయింట్ అది ఆ! సుమిత్ ఇక్కడ. ఓకే. షూర్. షూర్. అయితే మనం కంక్లూడ్ చేసే ముందు ఒకటి రాజా గారు, ఇంకా మీరేమైనా పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నారా? ఇంకేమైనా ఉన్నాయా? మనం ఆల్‌మోస్ట్ ఐ థింక్ ఇష్యూస్ కవర్ చేసాం. జగన్ నెగెటివ్స్ కవర్ చేసాం. బాబు చంద్రబాబు నాయుడు గారి అవి కూడా కవర్ చేసాం. పాజిటివ్, ఎనీథింగ్ యూ వాంట్ టు నెగెటివ్స్ కవర్? హ్మ్. ఆ! ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్‌ల రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు మనం మొదలెట్టిందే షూర్. ఎలక్షన్ రిజల్ట్స్ అవును. గురించి అవును. కాబట్టి. అవును. హ్మ్. ఇప్పుడు మనం చూసుకుంటే రాయలసీమలో మనకి 52 ఉన్నాయండి. అవును. ఒంగోలు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ కలిపితే ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇంకో 25 సీట్స్ ఉన్నాయండి. అవును. హ్మ్. హ్మ్.
అండ్ దెన్ కోస్టల్ 60 ఉన్నాయండి. అండ్ కోస్టల్ ఇన్ ద సెన్స్ మనకి గుంటూరు, కృష్ణా, గోదావరి డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక 60 ప్లస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఓకే. ఉత్తరాంధ్రలో రఫ్‌గా 40 ఉన్నాయి. అక్కడ చూసుకున్నామంటే 50, 70 యాహ్! అరౌండ్ 175 అయిపోయినాయండి. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉందండి. ఉత్తరాంధ్రలో ఉందంటారా? విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియా మీరనేది. యెస్. ఓకే. యెస్. ఇక్కడ హ్మ్. క్లియర్ ఎడ్జ్ ఉందండి. ఓకే. కోస్టల్ బెల్ట్‌కొచ్చేటప్పటికి టీడీపీ, హ్మ్. కూటమికి బాగా ఎడ్జ్ ఉందండి. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు రాయలసీమలో పొజిషన్ ఏంటి? మనకి రాయలసీమలో నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్‌లో నే నాకు ఉన్న సమాచారం ప్రకారం టీడీపీకి కొంతవరకు ఎడ్జే ఉందండి. ఓకే. హ్మ్. హ్మ్. కడపలో క్లియర్ కట్‌గా వైసీపీకి క్లియర్ కట్ ఉంది. అండ్ ఓకే. చిత్తూరు, అనంతపురం కూడా వైసీపీకే ఎడ్జ్ ఉందండి. ఓకే. హ్మ్. కర్నూలు ఇంకా చూడాలి. కర్నూలు నాకంత ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆహ్, కొంతలో కొంత 50, 50 యేసుకున్నా కూడా రాయలసీమలో డామినేషన్ వచ్చేటప్పటికి వైసీపీదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. హ్మ్. ఇక్కడ గాని వైసీపీని ఈ రాయలసీమలో గాని, ఈ ఉన్న 52 సీట్లలో 30 సీట్ల లోపల గాని కంటైన్ చేయగలిగితే ఓకే. కూటమికి విజయావకాశాలు చాలా మెరుగవుతాయండి. ఓహ్! ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమలో మీకు బాగా ఇది కూడా ఉత్తరాంధ్ర లాగానే వెనకబడిన ప్రదేశము. కాకుంటే ఇక్కడ రాయలసీమలో అడ్వాంటేజ్ ఏంటంటే, రాయలసీమ ప్రజలకి అటు కర్ణాటకతో గానీ, ఇట్లా చిత్తూరుకొచ్చేటప్పటికి తమిళనాడుతో గానీ, కర్నూలు వాళ్ళకి హైదరాబాద్‌తో గానీ మంచి రిలేషన్స్ ఉంటాయి. అక్కడ హ్మ్. డెవలప్‌మెంట్ ఏంటి, వాళ్ళ ఇది ఏంటి అనేది ఒక అవగాహన ఉంది. ఓకే. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ టు మేక్ సమ్ మార్క్ అవకాశం ఉంది. ఈ ఓకే. అనంతపూర్‌లో అయితే ఏమి, కొన్ని ఈక్వేషన్స్ చూసుకుంటే అనంతపూర్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే వైసీపీకే ఫేవర్‌గా ఉందంటున్నారు మరి. ఓకే. హుహు. ఇప్పుడు అనంతపురంని గాని కొంచెం ఇఫ్ దే రిటైన్ అనంతపురం కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అనంతపురంలో ఇంచుమించుగా 15 ఏమో 12 12-15 సీట్లుంటాయండి. ఓకే. సో, అనంతపురం, గోదావరి డిస్ట్రిక్ట్స్ యాహ్! కొంచెం పెద్ద డిస్ట్రిక్టే కాబట్టి అనంతపురం కూడా అన్ని సీట్లే ఉంటాయి. సో, ఇదండి. మన 'పవన్ కళ్యాణ్' గారి ఎఫెక్ట్ వచ్చేటప్పటికి రాయలసీమలో అంత నా ప్రశ్న అదే. ఉండకపోవచ్చండి. మీకు నా ప్రశ్న ఇదే. 'పవన్ కళ్యాణ్' ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే తను 'వారాహి యాత్ర' అన్నాడు. అంటే పాలిటిక్స్ అనేది 24 గంటల జాబ్ అండి. మీకు తెలియంది కాదు. 24 అవర్స్. అంటే అవును. 24 అవర్స్ గెలవాలి అంటే 24 గంటలు గ్రౌండ్‌లో ఉండి తిరగాల్సిందే. అది అవును. ఎవరే కానీ. కానీ అతను 'వారాహి యాత్ర' అన్నాడు. మళ్ళీ ఆపాడు. మళ్ళీ మళ్ళీ యాత్ర అన్నాడు. సో, అంటే జనాల నాడు ఎలా ఉంది? అంటే కనీసం ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారా 'పవన్ కళ్యాణ్' ఎక్కడన్నా? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలంటే ఆయన ఎఫెక్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మించి బయటికి రాదని నేను అనుకుంటున్నానండి. ఓకే. ఓకే. ఒకటి. సో, హ్మ్. సెకండ్ థింగ్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారి మీరు చూసుకున్నప్పుడైతే మనకి 2019లో కూడా హి గాట్ అరౌండ్ 6% ఓట్స్. ఓకే. హ్మ్. సో, ఆ 6% ఓట్స్ కూడా హి గాటెన్ కంప్లీట్‌లీ కోస్టల్ గోదావరి డిస్ట్రిక్ట్స్, సమ్ ఎక్స్‌టెంట్ వైజాగ్. ఓకే. సో, ఇప్పుడు కూడా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పాకెట్స్ అవే. సో, అండ్ చూసుకున్నారంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కాపు అనేది కొంతలో కొంత ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగారు కానీ, ఆ ఒక కాపు లీడర్‌షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం ఆయన ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే. హ్మ్. ఆయన అదే వారాహ యాత్ర పెట్టుకొని ఇప్పుడు సింపుల్‌గా మనం చూసుకున్నామంటే, జగన్ కూడా 2014లో ఓడిపోగానే విజయపు అంచులకొచ్చి ఓడిపోయినప్పుడు ఎంతో డీలా పడిపోవాలి. కానీ అవును. అతను 5 ఇయర్స్ జనాల్లో ఏదో ఒక యాత్రతో నడుస్తూనే ఉన్నారు. అవును. సో, హి హ్మ్. సా ద రిజల్ట్స్ ఇన్ 2019. పవన్ కళ్యాణ్ గారు అది మిస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఏదో అంటే అప్పుడప్పుడు వచ్చి పోవడం కన్నా గూడా, ఇది ఫుల్ టైమ్ జాబ్ కింద తీసుకోలేకపోయారాయన. ఆయన సినిమాలకి కొంత టైం కేటాయించాల్సొస్తుంది. ఇప్పుడు రాజకీయాలకు కొంత సమయం కేటాయించాల్సొచ్చింది. ఇప్పుడు లేటెస్ట్‌గా చూసుకున్నారంటే ఆయన టీడీపీకిను, బీజేపీకిను మీడియేట్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేయాల్సొచ్చిందాయన ఒక 6 నెలలు. ఎందుకంటే ఓకే. బీజేపీ నాయకత్వం మనం చూస్తున్నట్టయితే ఆంధ్రాలో ప్రజలు ఎలా తీసుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయడం వల్ల మాత్రమే వాళ్ళు ఒప్పుకున్నారు అన్నది ఒక బలమైన దీనికే వెళ్ళింది. ఓకే.
సో, అంటే ఆయన చెప్పాలంటే అది కొంతవరకు నిజం కూడా కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటలని బట్టి మనం పరిశీలిస్తే ఆయనే చెప్పారు. నేను వీళ్ళని ఒప్పించడానికి నేనెంతో కష్టపడాల్సొచ్చింది. దీనివల్ల నేను లూజ్ అవుతున్నాను అనేసి. హ్మ్. హ్మ్. కూటమి సీట్ల వల్ల. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నామంటే పవన్ కళ్యాణ్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు డైరెక్ట్‌గా అపోజిషన్ పార్టీకెళ్ళిపోయేసి వైసీపీకెళ్ళి ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అవును. నువ్వు ఇంతకాలం ఉండి వాళ్ళకి టీడీపీకి చేయడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏంటి 20 సీట్లు తీసుకొని అని. అండ్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి యాక్చువల్‌గా చెప్పాలంటే ఎంతో హెల్ప్ చేశారు. యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్రంలో ఎవ్వరు కూడా బయటికి రాలేదండి. అవును. ఎవ్వరు రాలేదు. వాస్తవం. కానీ హ్మ్. వాస్తవంగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఎళ్ళేసి ఆయన్ని కలవడము, కొంచెం ఎమోషనల్ ఆ కనెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ ఆయన దానివల్ల ఆయన ఏమన్నా బెనిఫిట్ అయ్యారా అంటే నాకైతే ఏం కనిపించట్లేదు. పోనీ ఆ అరెస్ట్ మీదేమన్నా సానుభూతి ఉందంటారా ప్రజలకు? లేదండి. చంద్రబాబు నాయుడు గారు సానుభూతి ఉంటే అంటే చెప్పలేమండి. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఆంధ్రాలో ప్రజలేమంటే వైసీపీ కేసులు పెడుతుందని భయపడి కూడా బయటకు రాకుండా ఉండకపోవచ్చు. స్తబ్దత అందుకు గూడా అయుండొచ్చు మీరన్నట్టు. అందుకు. హ్మ్. సో, కానీ మనకి క్లియర్‌గా చూసుకున్నట్లయితే ప్రజలు అంత స్వచ్ఛందంగా బయటకొచ్చి వ్యక్తపరచడం అయితే జరగలేదు. ఓకే. అది హ్మ్. భయం వల్ల కావచ్చు, సింపతి నిజంగా వాళ్ళలో లేకపోవడం వల్ల కావచ్చు. కానీ అంత పెద్ద లీడరు సో, సిన్స్ హి ఈస్ 3 అవును. డెకేడ్స్ నుంచి పాలిటిక్స్‌లో ఉన్న లీడరు అరెస్ట్ చేసినప్పుడు ఎంతో కొంత ఎడ్జ్ అయితే ఉంటుంది. ఓకే. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఈ ఏజ్‌లో ఈ ఏజ్ వరకు ఆయన మీద అవినీతి మచ్చలేదు. ఇప్పుడు కావాలని చేశారన్న కొంత ఉండొచ్చు. కానీ అదైతే క్లియర్‌గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఆంధ్రాలో గత 30 ఏళ్లలో చూసుకుంటే ఇంత స్తబ్దుగా ఉన్న ఎలక్షన్ అయితే ఏదీ లేదు. ఓకే. మనం హ్మ్. 2014లో కూడా జగన్ ఎడ్జ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. హ్మ్. అండ్ కొత్త స్టేట్ అనేది ఆహ్, ఒకరు అడ్మినిస్ట్రేటర్ కావాలనేది ఉంది కానీ చంద్రబాబు మీద క్లియర్ కట్ ఎడ్జ్ లేదు. ఎప్పుడైతే మోడీ, పవన్ కళ్యాణ్ గారు మీరు అక్కడ కోస్టల్‌లో ఉన్న టీడీపీ కార్యకర్తలను ఎవరన్నా పలకరించండి. రాయలసీమ నుంచి ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఉన్నంత వరకు వాళ్ళకి హోప్స్ ఉండేవి కాదండి. నా సొంత ఫ్యామిలీ మెంబర్సే కొందరున్నారు టీడీపీలో. ఓకే. బావుండదు మాట్లాడుకుంటే గాని వాళ్ళ గురించి వాళ్ళకే హోప్ లేదు. వాళ్ళప్పుడే చెప్పేవాళ్ళు. ఆహ్, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ మీటింగ్ వల్ల ఇలా మారిపోయింది. లేకపోతే మనకి అవకాశం లేదు అని వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు. గ్రౌండ్ ఓకే. లెవెల్ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాం. మనం మీడియా గురించి అండ్ హై లెవెల్ ఉన్న లీడర్స్ ఏం అదే. చెప్పుకున్నా గాని అది క్లియర్ కట్. 2014 అనేది కేవలం నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారి ఈ ఎఫర్ట్స్ అన్నమాట అవి. ఓకే. అండ్ ఓకే. వాళ్ళు కూడా మీరు క్లియర్‌గా చూసుకున్నారంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి బలాన్నే ప్రొజెక్ట్ చేశారు. హి ఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. అదే గత అనుభవం ఉంది. మీకు రాజధాని లేదు. అద్భుతంగా చేస్తారని ప్రొజెక్ట్ చేసుంటారా? ఓకే. ఓకే. ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్‌నే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి నేనది గ్రౌండ్ లెవెల్‌లో ఆ పర్సెప్షను నేనైతే గమనించలేదండి ఎక్కడ. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఈ కరప్షన్ తగ్గించాలంటే ఈయన స్కిల్ కావాలి మనకి అన్న పర్సెప్షన్‌ని సెట్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. అదే. అదే. మీరు చాలా క్లియర్‌గా చెప్పారు. అంటే యాంటీ గవర్నమెంట్ పర్సెప్షన్ అనేది ఒక నరేటివ్ బిల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎన్నికల్లో యాహ్! విజయం సాధించాలంటే. మనం చాలా మాట్లాడుకున్నామండి. అయితే మీరన్నట్టు ఒక ఆల్టర్‌నేటివ్ పాలిటిక్స్ రావాలి అంటే పవన్ కళ్యాణ్ గనుక వారాహి యాత్ర కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి వాక్యూమ్‌ని ఫిల్ చేస్తూ రాష్ట్రమంతా తిరిగుంటే ఆహ్, డిఫరెంట్‌గా ఉండేదేమో. పవన్ కదా! కళ్యాణ్ గారు నిజంగా ఈయనకి ఒక గోల్డెన్ అద్భుతమైన ఆపర్చునిటీని గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యారని చెప్పాలిక్కడ. ఇచ్చారంటారా? హ్మ్. హ్మ్. ఆయన సినిమాలని ఒక 5 ఏళ్ళు పక్కన పెట్టేసి, ఆయన కానీ కేవలం యాత్రలతోనే జగన్ ఎట్లయితే యాత్రలు చేశారో, పవన్ కళ్యాణ్ గారికి యూత్‌లో ఈ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయిండేవాళ్ళు. ఉత్తరాంధ్ర నుంచి అట్‌లీస్ట్ ఒంగోలు వరకు ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయిండేవాళ్ళు. ఓకే. హ్మ్. హ్మ్. సమ్ ఎక్స్‌టెంట్ నెల్లూరు వరకు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయిండేవాళ్ళు. అంటే మీకు థర్డ్ ఆల్టర్‌నేటివ్ అనేది క్లియర్ కట్ చేజేతులా వదులుకున్న అవకాశం అని నేను అనుకుంటున్నానది. అదే. అదే ఒకసారి రోడ్స్ బాలేనప్పుడు వాళ్ళు యాత్రలాగా చేసి అంటే అది కొంచెం బాగా పేరొచ్చింది. వాళ్ళు చేసిన దానికి మరి సడెన్‌గా ఆపేసారు ఎందుకో. అక్కడ అదే. రోడ్స్ బాలేవని వాళ్ళేదో క్రియేట్ చేశారు ఒక నరేటివ్. అవును. మళ్ళీ రోడ్ ఎందుకో రో రోడ్లు రోడ్లు విస్తరణలో లా లాస్ అయిన విలేజెస్‌ని గురించి గాని, ఇంకా టీడీపీ కన్నా కూడా అద్భుతంగా పనిచేశారు.
ఓకే. కాకుంటే ఆయన ఏంటంటే మనం చెప్పాలంటే సినిమా భాషలో చెప్పాలంటే క్లైమాక్స్ ముందు ఒక సీను, ఇంటర్వెల్ ముందు ఒక సీను, హ్మ్. స్టార్టింగ్ సీన్స్ ఇవి బాగున్నాయి. కానీ నీకు టోటల్‌గా చూసుకుంటే సినిమా ఏంటంటే ఏం లేదనమాట. అదండి. పా పాలిటిక్స్ ఈస్ నాట్ ఎ పార్ట్ టైమ్ జాబ్. పార్ట్ టైమ్ జాబ్. నువ్వు ఇదే ఈయన ఇంత కష్టపడిందిది సినిమాలను హ్మ్. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన పర్సెప్షన్ ఏంటి? నాకు బతకడానికంటే సినిమాల నుంచి వచ్చే డబ్బులే పెట్టుకోవాలి నేను అని ఆయన చెప్పుకుంటున్నారు. ఎంతవరకు అవును. నిజమనేది పక్కన పెట్టినా, నేను సినిమాలు చేస్తేనే నాకు డబ్బులొస్తాయి. ఆ డబ్బులతోనే నేను రాజకీయాలు నడపాలి, నా ఫ్యామిలీ నడపాలని ఆయన అంటున్నాడు. నువ్వు రాజకీయాల్లోకొచ్చినప్పుడు యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఏదో ఒక ఫైనాన్షియల్ ఏదో ఒక ఫ్లోని ఎస్టాబ్లిష్ చేసుకోవడమో, లేకుంటే చిరంజీవి గారి దగ్గరికెళ్ళి సొంత అన్నగారు కాబట్టి, ఆయన "అన్నా నేను ఈ 5 ఏళ్ళు ఇది చేస్తాను. నన్ను కొంచెం చూసుకో" అంటే ఆయన పెద్ద తరహాగా నేను చేస్తానని చెప్పగలిగే రకమే ఆయన. 5 ఏళ్ళు ఆయన సినిమాలను వదిలేసి ఆయన ప్రజల్లోనే మమేకమయ్యి యాత్రలు చేసుంటే, నేను అనుకోవడము ఆయనకొక 60, 70 సీట్లకి వరకు గెలిచే అవకాశం ఉండేది. ఒక సక్సెస్‌ఫుల్‌గా మనం చెప్పాలంటే 81 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. 82 తర్వాత. అంటే అవును. హ్మ్. టీడీపీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక థర్డ్ పోల్‌ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్‌లో. తెలంగాణలోకొచ్చేటప్పటికి మనకి టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఓకే. కానీ ఆంధ్రాలో ఆహ్, మన చిరంజీవి గారు గాని ట్రై చేశారు గానీ, బట్ హి గాట్ గుడ్ ఓట్స్. ఆయన తప్పేంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న పీక్ టైమ్‌లో వచ్చి, ఆయన స్టిల్ హి ఈస్ సక్సెస్‌ఫుల్. మనం మాట్లాడుకోవాలంటే 18% ఓట్స్ పోల్ చేశారు. అలాంటి పీక్ టైమ్‌లో వచ్చి. అవును. అవును. హ్మ్. సో, సో, ఒక ఆహ్, పీఠాపురంలో గెలుస్తా అంటారా? పవన్ కళ్యాణ్ గెలుస్తారా పీఠాపురంలో పోటీ అవకాశాలు చేస్తే? ఎక్కువే ఉన్నాయండి. గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఓహ్! ఓకే. ఓకే. సార్ కంక్లూడ్ చేద్దాం మనం ఒక లాస్ట్ క్వెషన్‌తోని. చె యాస్ ఆన్ డేట్ చెప్పండి ఇప్పుడు ఎవరికి ఎడ్జ్ ఉందంటారు? ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చంటారు? ఒక రాండమ్ గెస్ ఆర్ మీ అబ్జర్వేషన్. ఆహ్, కూటమి 75 సీట్స్ సేఫ్ బెట్ అండి. ఓకే. జగన్ 80 సేఫ్ బెట్ అండి. సో, ఓకే. రిమైనింగ్ అనేది అప్ ఫర్ టాస్. ఓహ్! ఓకే. సో, అంటే హోరాహోరీ అయితే ఉంటదంటారు. మొత్తానికి ఉంటది. ఎవరు కూడా ఎడ్జ్ అయితే వైసీపీకుంది. మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకో 6, 7 సీట్స్ వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తే వాళ్ళు ఫార్మ్ చేసేయగలరు. ఇంకా స్వింగ్ ఉందంటే మిగతావి కూడా కొట్టేస్తారు. ఈ 1 వీక్ ఎలా ఉంటుందనేది చూసుకోవాలి ఒకటి. అంటే పోల్ మేనేజ్‌మెంట్ కావచ్చు, మిగతావి ఆ! కావచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ రాజారాం గారు. థాంక్ యూ సో మచ్ మీ సమయాన్నిచ్చి నిజంగా గూడా అంటే ఆంధ్రప్రదేశ్ గురించి చాలా సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. థాంక్స్ సుమన్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ మై ఇన్విటేషన్ అండ్ ఎవ్రీథింగ్. యాహ్! యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. మై థాంక్ యూ ప్లెజర్ సుమన్. అండి. యాహ్! థాంక్ యూ. బై. థాంక్ యూ.